పెట్రోల్ బంక్ 1 year క్రితం పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసాం. దానికి ఎట్లా పవర్ లేనప్పుడు జనరేటర్ పెట్టాలన్న ఆలోచనతో జనరేటర్ వద్దు సోలార్కి పోదాం అన్న ఆలోచనతో సోలార్ పెట్టుకున్నాం. సోలార్ పెట్టుకుంటే 1 kV అయితే పంపుకు సరిపోద్ది, కానీ 1 kV వద్దనుకొని 6 kV తీసుకున్నాం. 6 kV తీసుకొని 1 kV ఇన్వర్టర్ తోటి పంపు కనెక్ట్ చేసి 5 kV గ్రిడ్కి ఇస్తాను. ఆ గ్రిడ్కి ఇవ్వడం వల్ల కరెంట్ బిల్లు దాదాపు ఒక 8 months దాకా కరెంట్ బిల్లు కట్టాం. ఎప్పుడైతే మాకు రీబ్యాక్ వచ్చిందో సోలార్ బాబద్ది 6 months దానికి గవర్నమెంట్ రీపే చేస్తుంది మనకు అది 4 చిల్లర ఎంత ఉంది యూనిట్ కు. మిగతా అది వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లు కట్టట్లేదు, మన పైసలే వాళ్ళ దగ్గర నీళ్ళు ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తే వచ్చి రెక్టిఫై చేస్తాను. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు, 1 year నుంచి బాగానే నడుస్తుంది. ఇన్వర్టర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే వచ్చిండు, మన బోర్డు మార్చిండు. వ్యారంటీ ఉంది కాబట్టి దానికి 2 years వ్యారంటీ ఉంది కాబట్టి బోర్డు మార్చిండు. సోలార్ పవర్ కట్స్ ఎట్లా ఉంటున్నాయి సార్ ఇక్కడ పరిస్థితి ప్రకారం? పవర్ కట్స్ దాదాపు పోతూనే ఉంటాయి, ఎప్పటికి పోతూనే ఉంటాయని పెట్టుకున్నాం. మీ సోలార్ పోయింది, అందుకొరకు ఎట్లా జనరేటర్ ఉండాలి, బంక్ లో ఏదైనా ఉండాలి, ఆల్టర్నేటివ్ ఉండాలి, పవర్ ఎప్పటికి ఉండదు కదా. మీకు ఎంత పవర్ కట్స్ అయినా కూడా ఇప్పుడు ఉండే ఇన్వర్టర్ తోటి మీకు